సో హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా స్క్రీన్ మీద కలర్ఫుల్గా ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన ఫోటో ఏదైతే ఉందో అది స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకోవాలి. స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకున్నాక టూల్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. టూల్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్ అని ఉంది కదా ఆప్షన్, ఆ సెలెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఫేస్ అనేది బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి ఫ్రెండ్స్. సో దానివల్ల ఏంటంటే మనకి ఫేస్ అనేది వైట్ అనేది అవుతుంది కొంచెం. సో అక్కడక్కడ మన స్కిన్ కానీ మన హ్యాండ్స్ మొత్తం మన స్కిన్ కానీ మొత్తం బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి ఫ్రెండ్స్. సో పెంచుకున్నాక మళ్ళీ టూల్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకసారి పెంచుకున్నాక సెలెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసాక టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళాక మనకి లెన్స్ బ్లర్ అని ఉంటుంది. లెన్స్ బ్లర్లోకి వెళ్ళాక బ్లర్ అనేది చేసుకోవాలి. మొత్తం బ్లర్ పాయింట్ అనేది కిందకి తెచ్చేసుకోవాలి. కిందకి తెచ్చేసుకొని టిక్ ఇచ్చేసాక మనకి మొత్తం బ్లర్ అనేది అవుతుంది. సో మనకి ఫేస్ మీద ఒకటి కావాలి కాబట్టి లేయర్లోకి వెళ్ళి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి బ్రష్ నొక్కాలి. లెన్స్ బ్లర్లోకి బ్రష్ నొక్కాక మనకి ఎక్కడైతే బ్లర్ కావాలో అక్కడ చేసుకోవాలి. ఫేస్ మీద కావాలి మనకి, ఎందుకంటే ఫేస్ మీద కావాలంటే మనకి, ఎందుకంటే ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్మూత్ అనేది అవుతుంది అనమాట ఫ్రెండ్స్ స్కిన్ అనేది. సో మన స్కిన్ మొత్తం అనేది మనం స్మూత్ అనేది చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు స్కిన్ మీద మొత్తం డ్రా చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చాక ఓన్లీ మన స్కిన్ మీద అయితే అవుతుంది, బ్లర్ అవుతుంది, అంటే స్మూత్ అవుతుంది ఫేస్ స్కిన్ అనేది. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కావాలి కాబట్టి టూల్స్లోకి వెళ్ళి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళండి. ట్యూన్ ఇమేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ సాచురేషన్ అని బ్రైట్నెస్ అని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఇమేజ్ బట్టి మనం సెట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ దీనికి కరెక్ట్గా మెజర్మెంట్స్ సెట్ చేసుకునే అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే మన ఫోటో బట్టి కరెక్ట్గా మనకి ఏదైతే సెట్ అవుతుందో ఎలా సెట్ అవుతుందో మనము ర్యాండమ్గా సెట్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం నా ఈ ఫోటోకి అయితే ఎలా సెట్ అవుతుందని మొత్తం సెట్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మొత్తం సెట్ చేసుకున్నాక ఇలా స్కిన్కి మొత్తం అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. స్కిన్కి మొత్తం అప్లై అవ్వకుండా ఉండాలంటే మనం వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి. వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ మన లెన్స్ ఇది ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇలా అయితే మనకి ఎక్కడ కావాలితే అక్కడ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ అది ప్రెస్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక. సో ఇప్పుడు డ్రెస్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. డ్రెస్ కలర్ టూల్స్లోకి వెళ్ళి సెలెక్టివ్లోకి వెళ్ళి సేమ్ అలాగే ప్యాంట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డ్రెస్ అనేది కొంచెం డల్గా ఉంది కాబట్టి ఇప్పుడు బ్రైట్నెస్ కనిపిస్తుంది. సో సాచురేషన్ స్ట్రక్చర్ని అయితే పెంచుకోవాలి. సో పెంచుకుందాం, మొత్తం డ్రెస్ని అయితే కలర్ఫుల్గా చేసేసుకుందాం. సో మన డ్రెస్కి ఎంత బ్రైట్నెస్ ఎంత కలర్ అనేది కావాలో కరెక్ట్గా సెట్ చేసుకున్నాక సేమ్ టిక్ ఇచ్చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి సేమ్ అదే సాచురేషన్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ డ్రెస్ మీద సెట్ చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, ఎందుకంటే డ్రెస్ మీద కావాలి కాబట్టి. సో వన్స్ ఇలా చేసేసుకున్నాక మనకు సగం ఇమేజ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఏం చేయాలంటే సెలెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. టూల్స్లోకి సెలెక్ట్ చేసుకొని కొంచెం స్ట్రక్చర్ని అయితే పెంచుకోవాలి. షర్ట్ మీద ఉన్న స్ట్రక్చర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని స్ట్రక్చర్ని అయితే పెంచుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రక్చర్ అనేది బాగా డీటెయిల్గా షర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు లైట్ రూమ్లో ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఇందులో ఉండి దాన్ని ఇచ్చేసి లైట్ రూమ్లో ఓపెన్ చేసుకోవాలి ఇదే ఫోటోని. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుని నేను లైట్ రూమ్ ఓపెన్ చేసుకుని కలర్ మిక్స్లోకి వెళ్ళాలి. కలర్ మిక్స్లోకి వెళ్ళాక రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యూజ్ని కొంచెం పెంచుకొని అండ్ సాచురేషన్ని కొంచెం పెంచుకున్నా పర్లేదు. లూమినెస్ని పెంచుకోవాలి. ఆరెంజ్లోకి వెళ్ళి సాచురేషన్ తగ్గించుకుంటే ఫేస్ స్కిన్ అనేది వైట్గా మారింది చూడొచ్చు మీరు. యూజ్ని కొంచెం పెంచుకోవాలి, లూమినెస్ని పెంచుకోవాలి. సో మనకి గ్రీన్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు. నేను ఎల్లో చేసేస్తున్నాను, ఎల్లో పెట్టుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్. సో మనకి నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. తెలుసు కదా ఫ్రెండ్స్, కలర్స్ అనేది ఉంటాయి డిఫాల్ట్గా, కొన్ని 6 or 7 కలర్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో కలర్స్ని మనం డిఫాల్ట్గా మన ఇమేజ్ని బట్టి మనకి ఎలా కలర్ అలా సెట్ చేసుకోవచ్చు. సో అలాగా సెట్ చేసుకోవాలన్నమాట. లూమినెస్ని పెంచుకుంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం బాగా క్లారిటీ అనేది అవుతుంది. సో వన్స్ అన్నీ మీరు నచ్చినట్టయితే సెట్ చేసుకోవచ్చు మీరు. సో నేను నా ఫోటో అంటే కొంచెం టైం ప్రాసెస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, కానీ దీనికి కరెక్ట్గా సెట్ చేసుకుంటే మాత్రం ఇమేజ్ అనేది చాలా సూపర్గా వస్తుంది.
సో వన్స్ మీకు నచ్చినట్లయితే సెట్ చేసుకున్నాక డన్ అనే ఆప్షన్ ఉంటుంది పైన, డన్ ఇచ్చేసాక మీరు పక్కన ఉన్న స్ప్లిట్ టూన్స్లోకి అయితే వెళ్ళండి. స్ప్లిట్ టూన్లోకి వెళ్ళాక మీకు స్ట్రక్చర్ని అయితే -17, 13 అలా పెట్టుకోండి. సో స్ట్రక్చర్ని మైనస్లో పెట్టుకోవాలి. క్లారిటీని అయితే కొంచెం పెంచుకోండి, మీ ఇమేజ్ని బట్టి పెంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం పెంచిన చాలా క్లారిటీ అయితే పెరిగిపోతుంది. సో వింటిని అయితే తగ్గించండి. వింటిని తగ్గించాక చూసారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సూపర్గా అవసరంగా తయారైంది. సో మిడ్ పార్ట్ని అయితే పెంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లాంగ్ షాట్ ఇమేజ్ కాబట్టి మిడ్ పార్ట్ అనేది పెంచుకోవాలి. క్లోజప్లో ఉన్న ఇమేజ్ అయితే పెంచుకునే అవసరం అయితే ఉండదు. అయితే ఫ్రెండ్స్ మన ఫోటో అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత అవసరంగా ఉందో. సో ఇక్కడ నుంచి సేవ్ చేసుకోండి. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.